ఇగో ఇక్కడనే అసలు కుట్ర. ఎందుకు ఇంత ఎత్తున పెద్ద ఎత్తున ఆంధ్ర మీడియా దుర్మార్గమైన దాడి చేస్తుంది? వాడు మాట్లాడని కూడా వాళ్ళు మాట్లాడినట్టు వాళ్ళ నోట్లో పెట్టి వీళ్ళే రాస్తున్నారు. అది ఎట్లా రాస్తారనేది అశోక్ బాగా ఎరక. చంద్రబాబు నాయుడు నోటి దొరకని పదాలను కూడా రాస్తాడు ఈనాడు ఆయన అంత అందంగా. ఆ పదం పలకడం కూడా రాదు ఆయనకు, వాస్తవానికి ఉచ్చరించడం కూడా రాదు, రాస్తారు. దేనికి? కాళేశ్వరం కడితే మా గతి ఏం కావాలి అని చెప్పి ఆంధ్ర ఇంజనీర్లు, ఆంధ్ర మేధావులు ఏడుపులు మొదలుపెట్టారు అంతకంటే ముందే. ఏంటి తెలుసా వాళ్ళు రాసిన రాత? ఒకవేళ తెలంగాణ వచ్చి నిజంగానే, వాడు తెలంగాణ రావడం కంటే ముందు ఒక మేధావి రాసిన, ఆంధ్ర మేధావి, ఒకవేళ నిజంగానే కేసీఆర్ కొట్లాడుతున్నట్టు అది ఏదైనా ఫలించి తెలంగాణ వస్తే, అది రాదు కానీ వస్తే, వాళ్ళు అనుకున్నట్టు గోదావరి నీళ్ళు ఆపితే పైన మన పరిస్థితి ఏం గాను? మన పోలవరమే కాదు, మన ధవళేశ్వరం ఆ కింద ఈ నీళ్లు ఎదురుపోతే తప్ప సముద్రంలో పోటు ఎక్కువై పైకి నీళ్ళు వచ్చి మన లంకల్ని కబలిస్తే మన గతి ఏం గాను? ఎంత దూరం ముందు చూడుకుంటారు. తెలంగాణ రాకముందు రాసిన మాటలు ఇవన్నీ కూడా నాయి కావు, ఒక ఆంధ్ర మేధావి రాసినాయి. ఎందుకు ఆపారు తెలంగాణ, ఎందుకు అడ్డుకున్నారు, కాళేశ్వరం మీద ఎందుకు విషయం గక్కుతున్నారు అంటే ఇది కారణం. కాళేశ్వరం మీద విషయం ఉత్తరికి అక్కడం లేదు. ఈ ద్రోహులు దొరికిరు, ఇంటి దొంగలు దొరికిరు. వాళ్ళకు వీళ్ళ నోట్లో పెట్టి వాళ్ళు రాయిస్తున్నారు, వాళ్ళు మాట్లాడిస్తున్నారు. కాళేశ్వరం అంటే 19 కాంపోనెంట్స్, 100 కిలోమీటర్ల సొరంగాలు, 100 కిలోమీటర్ల పైప్ లైన్లు, 100 కిలోమీటర్ల ప్రవాహ కాలువలు, అనేక ఎత్తిపోతలు, అనేక బ్యారేజ్లు, చివరికి ఒకటి మేడిగడ్డ. మేడిగడ్డతోని పనే లేదు. ఇవాళ కూడా మేము అనేకసార్లు ఛాలెంజ్ చేసినాం, శాసనసభలో కావచ్చు, బయటికి పోయి అక్కడ పోయి కూడా కావచ్చు. ఇవాళ మా చేతికి ఇచ్చిన, ఇవాళ కేసీఆర్కి అప్పచెప్పిన కాళేశ్వరం నీళ్లు 3 రోజుల్లో ఉత్తమ్ కుమార్ నీ కోదాడ కాన్స్టిట్యూన్సీ కూడా తీసుకొస్తాం నీళ్లు అని చెప్పినాం. ఏం అక్కర్లేదు, బటన్ నొక్కితే చాలు నీళ్ళు రావడానికి సిద్ధంగా ఉన్నాడు. కేవలం ఎండాకాలం వచ్చినప్పుడు కూడా వర్షాలు పోయిన తర్వాత ఏమైనా ఆపత్కాలం వస్తే ఇబ్బంది కాకుండా ఉండడం కొరకు మాత్రమే ఒక 24 టీఎంసీల నీళ్ళని నిల్వ చేయడానికి కట్టుకుంది మేడిగడ్డ. ఎండాకాలంలో ఒక 24 టీఎంసీల నీళ్లను అందుబాటులో ఉంచుకోవడం కొరకు, అవసరమైతే వర్షాలు లేట్ అయితే అడ్వాన్స్గా నీళ్ళు ఇచ్చుకోవడం కొరకు, తూకాలు పోసుకోవడానికి, నార్లు పోసుకోవడానికి ఇబ్బంది లేకుండా సీజన్ ప్రారంభం కాగానే ఎత్తిపోసుకుంటే మన ఇంట్లో మన కుండలో ఉన్నట్టు ఉంటాయి కదా అని చెప్పి కట్టుకున్న ప్రాజెక్టు మేడిగడ్డ. మేడిగడ్డతో సంబంధం లేకుండానే కాళేశ్వరం మొత్తం రన్ అవుతుంది. అయింది. మొన్న నీళ్లు తెచ్చింది కూడా వీళ్ళు ఎల్లంపల్లి నుంచి వెళ్ళి తెచ్చినామని ఏదైతే వాగుతున్నారో వీళ్ళు, ఆ ఎల్లంపల్లి నుంచి వచ్చిన కాలువ కావచ్చు, ఎత్తిపోతలు కావచ్చు, అది కూడా కాళేశ్వరమే. ఎల్లంపల్లి నుంచి నీళ్ళు తెచ్చేది కూడా కాళేశ్వరమే, కాళేశ్వరం ప్రాజెక్టే. ఆ సొరంగం కావచ్చు, ఆ వేసిన మోటార్లు, బాహుబలి మోటార్లు కావచ్చు, 139 మెగావాట్ల మోటార్ ఒకటి ఎక్కడ లేదు ప్రపంచంలో, ఏసియాలోనే అంత పెద్దది లేదు. అది కాళేశ్వరంలో భాగంగా. నిన్న మిడ్మానేరి తీసుకొచ్చిందైనా, నిన్న మలన సాగర్ తీసుకొచ్చిందైనా నీళ్ళు దాంతోనే. ఇది మొత్తం కాళేశ్వరం. ఏమనంటే మేము ఎల్లంపల్లి నుంచి తెచ్చినాం. నీ ఎల్లంపల్లి కెపాసిటీ ఎంత? ఎన్ని రోజులు ఉంటాయి ఎల్లంపల్లి నీళ్ళు? మరి నీ ఎల్లంపల్లి నుంచి తెచ్చింది నిజమైతే మరి 2014 ముందు ఎందుకు రాలే? కేసీఆర్ రాకముందు ఎందుకు రాలే? అప్పటికే ఎల్లంపల్లి కట్టినావు కదా. ఇదే వాగుడు నాశనం చేసిండు కేసీఆర్. ఏంది 60,000 బడ్జెట్ను 3 లక్షల కోట్లు చేయడం, నాశనం చేయడం. 40 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని 3 కోట్లు చేయడం, నాశనం చేయడం.
1,12,000 తలసరి ఆదాయాన్ని 3,00,000 3.5 లక్షలు చేయడం, నాశనం చేయడం. సగానికి పైన ఆందోళన కొట్టుకుపోయే ఉద్యోగాలను 90% మనకు తేవడం, నాశనం చేయడం. భారతదేశంలో ఆహార ఉత్పత్తిలో, వ్యవసాయ ఉత్పత్తుల్లో నెంబర్ 1 చేయడం, నాశనం చేయడం. చాలా గమ్మత్తుగా మాట్లాడతారు ఆ డాస్ మీద నుంచి. వాడు దాని ముందే నిలబడే ఫోటో చూస్తాడు, ఇది లేదంటాడు. ఇక ఆ మాటలు అయితే ఆ వికారం తక్కువ మాటలు మనం మాట్లాడుకుంటే లేవు. వాడు కడగకుండా కూర్చుంటాడు ఇట్లా. ఏమనాలి అవన్నీ? ఇక కడుక్కోకుంటే వాసన వస్తుంది, చిన్నపురానికి కూడా ఎరికే. వాడు కూర్చున్నాక కడుక్కో రాకపోతే అమ్మ అని ఏడుస్తాడు వచ్చి కడగమని.